లోపల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలను ప్రకటించారు. ఒక సంవత్సరానికి మేము 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు మరి ఈ ఫిగర్ కూడా ప్రకటించుకొని సపోర్ట్ కొడుతుంటే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన నిరుద్యోగులకు అందరికి క్షమాపణ చెప్పాలి కదా. 1,00,000 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఏదైతే తప్పుడు ప్రకటన ఆ రోజు తప్పుడు వాగ్దానం చేయడం జరిగిందో, నిరుద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వం రావాలి అని చెప్పి నిరుద్యోగులందరూ వెళ్ళి వాళ్ళ కాళ్ళకు బట్టలు కట్టుకొని వాళ్ళు తిరిగి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఎక్కడ పోయిందండి వాళ్ళ నిరుద్యోగ భృతి? 1,00,000 కొలువులేమైనాయి, నిరుద్యోగ భృతి ఏమైపోయింది? నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజు సంబరాలు 1 ఇయర్ సంబరాలు చేస్తున్నారు కదా, 1 ఇయర్ అయినందుకు సంబరాలు చేస్తే నాకు అభ్యంతరం లేదు. కానీ ఇన్ని గణం ఫెయిలియర్స్ మధ్యన మీరిచ్చిన వాగ్దానాల లోపల 5 గ్యారంటీల లోపల ఒక్క గ్యారంటీ కూడా సక్రమంగా నడుస్తున్న పరిస్థితిలో లేదు. ఇలా ఇన్నిటిని విస్మరించిన తర్వాత 420 420 ఏదైతే మీరు వాగ్దానాలు చేయడం జరిగిందో వాటిలో ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ జరిగిన పాపన ఓలే. అన్ని కమిషన్లు కేసులు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఈ రోజు రైతుల కొరకు మాట్లాడుతూ ఉన్నారు. రైతులకు వ్యవసాయం దండుగా అన్నది రేవంత్ రెడ్డి గారు అప్పుడున్న తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యవసాయం పండుగ అని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ అనేకమైన ప్రాజెక్టులను తీసుకొచ్చి శశశ్యామలం చేయడానికి ప్రయత్నించిన మాట వాస్తవం కాదా? అదే దాంట్లో సఫలీకృతమైన మాట వాస్తవం కాదా అనేది ప్రజలు ఒక దశలో వరేస్తే ఉరి అనేది కూడా ఉన్నది అనేది కూడా ఒక సందర్భం ఒకటి ఉంది. ఒక సందర్భంలో వరేస్తే ఉరేసుకోవడం మాకు సంబంధం లేదు, కొనుగోలు కేంద్రాలు కూడా తెరవము అని బహిరంగంగా ఉన్న ఆ వీడియోలు కానీ అవన్నీ యూట్యూబ్లో కొట్టినా వస్తాయి. ఇప్పుడు లేదన్నా లేదని అంటలా, నేనేమంటున్నా అది జరిగింది ఇది జరిగింది అంటున్నా, రెండు జరిగినాయి అంటున్నా. అన్న ఈ రోజు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు ఒక ప్రెస్ మీట్ లో, నేను చూసిన. ఏమంటున్నాడు అంటే ఒడ్లు కూడా గివే వండియండి, తెలంగాణ సోనా వండియండి, లేకుంటే బీపీటీ వేయండి, వేరే 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 ఒడ్లు వేయకుండి అని చెప్పి మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు చెప్తున్నారు కదా ఈ రోజు కూడా. అది నేను చెప్తా నాగేంద్ర గౌడ్ గారు ఒక్క నిమిషం. అది మీరు అన్నది వాస్తవం. ఏమన్నారు అంటే సన్నాలు వేయండి, సన్నాలు ఏ రకాలన్నీ వేసుకోండి, కానీ ఈ రకాలకి మార్కెట్ ఎక్కువ ఉంది అని హెచ్ఎంటీ అనేది ఒక రకం, ఇందాక సోనా మసూర్ అనేది ఒక రకం, ఇంకో రకం ఏదో చెప్పారు. ఈ 3 రకాలకి ఎక్కువ డిమాండ్ ఉంది, ఇవి వేస్తే మీకు ప్రయోజనం, మార్కెట్లో డిమాండ్ ఉందన్నారు. అంతేగాని ఇవే వేస్తేనే బోనస్ ఇస్తామని చెప్పలా. అది కొద్దిగా మీరు కరెక్షన్ చేసుకుంటే మీకు, ఎందుకంటే మీరు ఇంకో డిబేట్లో పాల్గొన్నా మళ్ళీ రేపు మీకు ఎందుకంటే ఇవరే పొలిటీషియన్ కాబట్టి మీకు సజెషన్ అంతే. ప్లీజ్ కంటిన్యూ అన్నా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఏదైతే సన్నాలు అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత దాటేశారు. బియ్యానికి మేము 500 ఏదైతే బోనస్ ప్రకటించి ఎన్నికల్లో చెప్పినరో తర్వాత ప్రభుత్వం మాట మార్చి సన్నాలు అని చెప్తే ఇలా సన్నాలు ఎక్కువ అంటున్నందుకు మళ్ళీ దొడ్డు బియ్యం వేయమని చెప్తున్న పరిస్థితి ఎలా ప్రభుత్వానికి ఉన్నది. నేను ఒక్కటేమంటున్నా అంటే రైతాంగం కొరకు కానీ యూత్ కొరకు కానీ యువకులను నిరుద్యోగ పేరు మీద యువకులను దగా చేయడం జరిగింది. అందులో 1,00,000 ఉద్యోగాల పేరు మీద ఏదైతే సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు అన్నారో 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వక ఈ ఇచ్చిన ఫిగర్ కూడా తప్పుడు ఫిగర్ చెప్పి గత ప్రభుత్వం చేసిన దాన్ని కూడా వాళ్ళ ఖాతాలు వేసుకుని ఏదైతే చెప్తా ఉన్నారో ఆ ఫిగర్ ను తొండు లెక్కలల్లో కూడా వాళ్ళు చెప్పిన దానికి వరకు రీచ్ కాలేదు. ఒకవైపు యువకులను మోసం చేసినారు, మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మహిళలను లక్షాధికారులు కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు మీరు అన్నట్టుగానే. నాగేంద్ర గౌడ్ గారు ఇంకోటి గెస్ట్కి వెళ్తాం, టైం తక్కువ. కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు. నాగేంద్ర గౌడ్ గారు కేటీఆర్ గారు మీరు అన్నట్టుగా ఇవన్నీ మేము ఇచ్చిన నోటిఫికేషన్లే, వాళ్ళు ఇచ్చింది 12,000 అన్నారు. అంటే అట్లా చూస్తే కూడా నెలకు 1000 ఉద్యోగాలు చొప్పున 12 నెలలు 12,000 ఇచ్చారు. మీరు ఆ లెక్కగా చూస్తే 10 సంవత్సరాలు మరి ఎన్ని ఇవ్వాలి అన్నప్పుడు మీకు కూడా అది వర్తిస్తుంది. ఆ రకంగా చూసినప్పుడు అంటే నేనేమంటున్నా అంటే మీరు 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళు ఎన్ని ఇచ్చారు అనేది ఒక కంపారిజన్ ఉంటుందా? కంపారిజన్ తో సంబంధం లేకుండా డిస్కషన్ అనేది ఒక అంశం. ఎందుకంటే మీరు ఏదో వామపక్షాలు లాంటి ఇక్కడ బీజేపీ అధికారం లేదు కాబట్టి బీజేపీ ఏదైనా చెప్పచ్చు, మీకు అట్లా వర్తించదు. నాగేంద్ర గౌడ్ గారు నేను కంక్లూడ్ చేస్తున్నా. నేనేమంటున్నా అంటే బీజేపీ ఇక్కడ ఎప్పుడు పవర్లో లేదు కాబట్టి ఏమైనా చెప్పచ్చు, ఏమైనా మాట్లాడినా వామపక్షాలు
లేదంటే ఇంకోళ్ళు మాట్లాడితే నడుస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ళు వీళ్ళకన్నా ముందు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నప్పుడు కొద్ది కంపారిజన్ వస్తుందనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడారనుకోండి, కొద్దిగా అది మీకు ఇబ్బంది, చూసే ప్రేక్షకులకు కూడా ఇబ్బంది ఉంటుందంట. మీరంటే మీరే కాదు, మీరు ఎవరైనా, మీ నాయకులు ఎవరైనా. ప్లీజ్ కంటిన్యూ. అన్న శ్రీనన్న, నేను ఏమంటున్నా, గత ప్రభుత్వము 10 సంవత్సరాలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత మేడం గారు మళ్ళీ ఒక పేరు ఈ చెప్పగానే విధంగా ఇబ్బంది గత అండి. ప్రభుత్వం, గత ప్రభుత్వం అని చెప్పి 1 year అయిపోయింది. ఈ రోజుకు 1 year లో మీరు ఏం చేసింది చెప్పాలి ప్రజలకు, ఏం చేయబోతున్నారు ఇంకా 4 ఏళ్లలో చెప్పాలి తప్ప గత ప్రభుత్వం మీద మీరు చెప్పినందుకే కదా మీరు ప్రజలు నమ్మి మీకు ఓట్లేసింది. మరి ఈ రోజు కూడా గత ప్రభుత్వంతో పోల్చుకొని ఏ విధంగా నువ్వు ఇచ్చిన వాగ్దానాలను ఏదైతే దాటవేయాలని ప్రయత్నం చేస్తున్నావో ప్రజలు క్షమించరు. ఇది కరెక్ట్ కాదు అనేది ఒక పాయింట్. నేను రెండోది ఒక చిన్న విషయం నేను చెప్పి ముగించడం జరుగుతుంది. కాబట్టి నేను ఒకటి ఏమంటున్నా చిన్న అంటే, ఉద్యమం గురించి కూడా మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఉద్యమము ఇక్కడ పుట్టింది, ఉద్యమము కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఈ తెలంగాణ ఇచ్చారు అంటే, ఉద్యమం అనేది 1969లో జరిగిన ఉద్యమాన్ని తీసుకో, లేకుంటే ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కొరకు ఎంతమంది అయితే ఉద్యమించిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమం చేశారు. సెంట్రల్లో ఉన్న యూపీఏ పార్టీ మీద ఉద్యమం చేశారు. వాళ్ళ మీద ఉద్యమం చేస్తే ఇది ప్రజల విజయమే, ముమ్మాటికి ప్రజల విజయమే. 69లో అన్చేసిన కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత ఇంద్రారెడ్డి గారు పెట్టిన పార్టీని అన్చేసింది ఆయననే, దేవేందర్ గౌడ్ గారు పెట్టిన పార్టీని. అంటే అనేకమైన సంస్థలు కూడా, అనేకమైన ఉద్యమ సంస్థలను కూడా అణిచివేసి కలుపుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమం పేరే ఈ కేసీఆర్ గారి నాయకత్వం లోపల అదే ఉద్యమం సక్సెస్ అయ్యేలా తెలంగాణ సాధించింది. సాధించిన తెలంగాణ లోపల ఎక్కడ ఉద్యమకారులు అమరవీరులు ఎవ్వరు కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ పరిపాలన కావాలని కోరుకోలే. ఎక్కడ కూడా జరగలే. కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు. బీఆర్ఎస్ ఉండాలనుకున్నారా? మానవ సమాజం ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉండాలని కోరుకున్నారా? మానవ సమాజం ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉండాలి, కాంగ్రెస్ రావద్దు, బీజేపీ రావద్దు అనుకున్నారా ఏంటి? అట్లా ఉండదు. నాగేంద్ర గౌడ్ గారు, నేను కూడా నాగేంద్ర గౌడ్ గారు చెప్పాలంటే ఒక్క నిమిషం, మీకు తెలుసు, నాకు తెలుసు, మాట్లాడుకుంటే 100 మాట్లాడుకుంటే